హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను దోసకాయ ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా కానీ మీరు పెడితే. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను 2 చిన్న దోసకాయల్ని, బాగా గట్టిగా ఉన్న దోసకాయల్ని తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే పెట్టి కట్ చేసుకుందామండి. నేను చెప్పిన విధంగా కానీ మీరు దోసకాయ పెడితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ సీడ్స్ ఉంటాయి కదండి, కొంచెం మరీ పెద్ద సీడ్స్ ఉంటే తీసియండి మొత్తం అంతా. లేదు సీడ్స్ ఉన్నా మీకు పర్వాలేదంటే ఉంచుకోవచ్చు, ఈ రసంతో కూడా ఉంచుకొనే పెట్టుకోవచ్చు. నేనైతే కొన్ని సీడ్స్ అయితే తీసేస్తున్నాను. తీసేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నాక 1 స్పూను పసుపు వేసుకోండి. చూడండి, నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ గరిటెతో వేస్తున్నాను. 2 గరిటెలు ఆవు పిండి వేసుకుంటున్నానండి. 1 గరిటెడు కారం వేస్తున్నాను. నేను కారం కొంచెం తక్కువ తింటాను, అందుకు 1 గరిటెడే వేస్తున్నాను. మీరైతే గరిటెన్నర వేసుకోండి. 1 గరిటెడు ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. 2 గరిటెలు వేరుశనగ నూనె వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా కొద్దిగా మెంతులు వేయండి. వేసి ఈ ఆవపిండి, ఉప్పు, నూనె, ఇవన్నీ కారం ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ దోసకాయ అన్నది మనకి టిఫిన్స్లోకి బాగుంటుందండి, రైస్లోకి కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఉప్పు పిండి ఉప్మాలోకి ఈ దోసకాయ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమ్మకాయ పిండేసేయండి. సీడ్స్ లేకుండా పిండియండి. ఒకవేళ సీడ్స్ పడినా తీసేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలకు కానీ పింగాణి బౌల్ ఏదైనా ఉంటే అందులో ఈ దోసకాయని తీసి పెట్టుకోండి. చూడండి, నేనైతే పింగాళి బౌల్లోనే వేస్తున్నాను. కొద్దిగా నూనె వేసాను. ఈ కలుపుకున్న దోసకాయ మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను. వేసి మళ్ళీ పైన ఒక 2 స్పూన్ల నూనె వేస్తున్నాను. వేరుశనగ నూనెతో పెడితే ఇలాంటి ఆవకాయలు ఏవైనా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టి 1 రోజంతా ఇలాగే వదిలేస్తున్నానండి. 1 రోజు అయిపోయింది. ఇప్పుడు చూద్దాము ఆవకాయ ఎలా ఉందో. చూడండి, నూనె అంతా పైకి తేలింది. ఈ మూత తీయంగానే గుమగుమలాడే వాసన వస్తున్నదన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకొని వేరే బౌల్లోకి తీసి మిగిలింది మట్టుకు ఫ్రిడ్జ్లోనే ఉంచుకోండి. బయట ఉంచకండి, ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే పాడవదన్నమాట. దోసకాయ వేరం పాడైపోయే గుణం ఉంటుందన్నమాట, అందుకు ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోండి. ఈ దోసకాయకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్